అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి డిసెంబర్ 17 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్క సమస్యకు కూడా మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా తెలుపుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్సులను కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు ఏదైనా అనుకుంటే సాధించేటువంటి మనస్తత్వం గలవారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి మీ జీవితంలో కొన్ని పెనుమార్పులు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు. అయితే వారు మంచి చేయబోతున్నారా, చెడు చేయబోతున్నారా, లేదంటే ఏదైనా చెడుకు దారితీసేలా కొన్ని ప్రయోగాలు చేయబోతున్నటువంటి విషయాల్లో కూడా క్లియర్గా తెలుసుకుందాము. ఇక మీలో ఒక ప్రత్యేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. మీకు ఆటోమేటిక్గానే ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారు. అలా ఏంటంటే ఒక అడవికి రాజు అంటే అడవుల్లో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పుడు కూడా అవి ఎంత తెలివైనటువంటి జంతువులైనా కానీ సింహం ముందు తలవంచాల్సిందంటారు కదా! అలా మీ మనస్తత్వం కూడా అలా ఉంటుంది. మీ ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీ మాట శైలి, మీ ఆలోచన విధానము, మీ పనితీరు ఎదుటి వ్యక్తులకు బాగా నచ్చుతాయి. అలాగే మీ యొక్క ఆకర్షణీయమైన రూపు లావణ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు ఈ దగ్గర లేదు, నాకు ఇది ఇస్తారా అని చెప్పి కనీసం కన్న తల్లిదండ్రులు కూడా మీరు ఆధారపడరనమాట. అలా ఆధారపడడం కూడా మీకు అసలు ఇష్టం ఉండదు. చిన్నపిల్ల అప్పటి నుండి కూడా చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కావచ్చు, లేదంటే వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని కూడా మీకు బాగా తెలుసు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకునే కష్టజీవులు. కష్టంతో పాటుగా బాగా కలిసిపడతనంగా మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే కలిసిపడదే మంచి స్థాయికి మీరు తప్పకుండా ఎదిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కష్టం ఉన్నప్పుడు కూడా ముందు ముందు రోజులు మీకు తప్పకుండా సుఖాలనేవి పరుగులు పెట్టుకుంటూ వస్తాయండి. ఎందుకంటే మీరు చేసిన కర్మఫలాలు మంచి కర్మలు చేస్తారు. అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీ పనితీరు చాలా ధర్మపరంగా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా బాధ ఉన్నప్పుడు కూడా కేవలం తాత్కాలికం అని చెప్పేసి గుర్తుంచుకోండి. చివరి వరకు శాస్త్రం ఇచ్చినటువంటి కష్టాలు అయితే మీ జాతకంలో లేవు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఎప్పుడు కూడా కష్టాల సమస్యలు అనిపిస్తున్నప్పుడు కూడా ప్రతిసారి భగవంతుడు మీకు చేయి అందిస్తూనే వచ్చాడు. మీరు వచ్చేటువంటి ఎన్నిసార్లు ఎన్ని కింద పడినా కానీ ఆయన చేతితో మిమ్మల్ని పట్టుకొని పైకి లేపుతూ వచ్చారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇక మీరు చాలా చాలా అంటే దైవభక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీ చేతులు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీ చుట్టూ ఎన్ని వలయాలు సమస్యలు ఉన్నా కూడా వాటిలో నుండి మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కోసారి ఒక్కో సమస్య నుండి బయటపడుతూ వస్తారనమాట. అది కేవలము భగవంతుడిపై మీకున్నటువంటి చూపించినటువంటి కరుణ, జాలి గుణం అనేది చెప్పుకోవాలి. మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన మీకు డబ్బు సమస్యలు కానీ, లేదంటే ఇంకేదైనా సమస్య ఉన్నప్పుడు కానీ డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి సమస్యను బట్టి అందుతూ ఉంటుంది. పేదవారైతే మీ సమస్యకు ఏదో రకంగా మీకు ఈరోజు అవసరం అనుకోండి, అది ఏదో ఒక ద్వారా అయితే మీ చేతికి డబ్బు అనేది ఖచ్చితంగా చేరుతుందండి. అది దేవుని యొక్క కృప వల్లే ఇది జరుగుతుందని కూడా అనుకోవచ్చు. ఇక మధ్యతరగతి వారికి కూడా బాగా ఉన్న వాళ్ళకి చెప్పేసి అనుకోకుండా అందరూ కూడా అన్ని రకాల సమస్యలు అనుభవించే వారు కూడా భగవంతుడు ఒక అవకాశం అనేది కల్పిస్తూ ఉంటాడు. అయితే రేపటి రోజు ఇలా చేయాల్సి వస్తుందండి. భగవంతుడు నాకు అవకాశం ఇవ్వనా అని చెప్పి మీరు కనుక భగవంతుడు వేడుకుంటే అది ఏదో ఒక రూపంలో అయితే మీకు తారసపడుతుంది. అది మీ అదృష్టమో లేదంటే మీ యొక్క కర్మ ఫలితమో ఆధారమో లేదు తెలియదు కానీ నిజంగా మీ యొక్క పూర్వజన్మ పుణ్యం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి ఏంటంటే మీ చాలా స్పెషల్ వ్యక్తి అని చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారు
మీరు మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది రేపటి రోజు వెతుక్కుంటూ రాబోతుందని చెప్పాలి. అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది. రేపటి రోజున కష్టానికి ప్రతిఫలం అనేది సాయంత్రానికి మీరు తప్పకుండా చూస్తారు. ఇంకా చెప్పాలంటే రూ. 1 ఎక్కువగానే రేపటి రోజు మీ కంటికి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి, సొంత ఆలోచనలు పెరుగుతాయి, సంపాదన ఏ విధంగా సంపాదించాలని తెలుసుకోగలుగుతారు. అయితే రేపటి రోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క వారి యొక్క జీవితం అనేది, వారి యొక్క ప్రతి కదలిక అనేది, అలాగే వారు చేసినటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కోణాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వారు చేసినటువంటి వారిద్దరు మాట్లాడుకోవడం కంటే మీరు తెలిసిన వ్యక్తులే కావచ్చు, గతంలో వారు మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు, లేదంటే మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా మీ దగ్గరకు అవ్వాలని చెప్పి ఏదైనా కాదు కానీ కుట్ర చేసైనా కానీ మిమ్మల్ని కొంత దిగదార్చా అని చెప్పి ఇలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి రేపటి రోజు మీకు కొన్ని అవమానాలు, అలాగే మిమ్మల్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు తప్పకుండా మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడి ఉంటే వెళ్ళి వినాయక స్వామి గుడిలో మీరు గరికమాలను సమర్పించి స్వామివారికి దండం పెట్టుకొని వస్తే మీకు అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మొఖాన సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళటం మాత్రం మంచిది. ఇంకా రేపటి రోజు కనుక మీరు నిర్లక్ష్యం నివారిస్తే మాత్రము ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా భవిష్యత్తుకు ఎక్కువగా నష్టం కలిగించే విధంగా అయితే ఉంటుంది. వారు చేసినటువంటి ఆలోచనలు, అలాగే వారు చేసినటువంటి స్టెప్స్, ఎత్తుకు పై ఎత్తులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగా ప్రచారం చేస్తాయన్నమాట. అదేవిధంగా వారి ప్రయత్నాలన్నీ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఏంటి, ఎవరు ఎలా తెలుసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే మీ మనసుకు దగ్గరగా అనిపిస్తుందండి. ఏ వ్యక్తులు ఎలా మీతో నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ మనసుకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను నువ్వు ఒక కంట కనిపెట్టే ఉండాలి. అయితే మీ దగ్గరకు వచ్చి ఏదైనా కానీ అనవసరంగా కానీ మాట్లాడుకుంటే, అనవసరంగా గతంలో ఏదైనా విషయాల గురించి మరలా కదిలించిన గొడవలు పడ్డా కదా, అది ఇప్పుడు రియలైజ్ అయిపోయి మన దగ్గరకు వచ్చా అని చెప్పేసి మీరు కూడా జాలి చూపించకండి. అది కరెక్ట్ కాదు. కొంతవారిని గమనిస్తూ ఉండటము, అలాగే వారు చేస్తున్నటువంటి పనులు, వారు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల కొంత మీరు తప్పించుకునే వారు అవుతారు. రేపటి రోజున అలాగే మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున కొత్తగా వ్యాపారస్తులు ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకుంటే వారికి రేపటి రోజున సరైనటువంటి సమయం అయితే కాదండి. అలాగే ఏదైనా కొనుగోలు చేసుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు, కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది సమస్యలు ఎక్కువగా అనుభవిస్తున్నప్పుడు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అప్పుల సమస్యల నుండి కొంత బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే మీకు గతంలో మీ ద్వారా డబ్బులు తీసుకొని ఇబ్బందులు గురించిన వ్యక్తులు కూడా వారికే వారి రిలీజ్ అయిపోయి ఏదో ఒక సందర్భంలో ఈరోజు మీకు డబ్బులు కొంతమేర అందిస్తామని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు ఫోన్ కాల్ ద్వారా ఒక మధ్య వ్యక్తి ద్వారా మీకు సమాచారం అనే దాన్ని అందివ్వటంలో, అలాగే డబ్బు అనేది మీ చేతికి ఇస్తామని చెప్పి వారు తప్పైపోయిందని చెప్పి రిలీజ్ అయిపోయి మిమ్మల్ని క్షమాపణ అడగడం కూడా జరుగుతుంది. ఇక రేపటి రోజు మిమ్మల్ని కొంత ఉత్తేజపరంగా చేసేటువంటి విషయాలు ఇదొకటి. అలాగే మీ మానసిక స్థితిగతులు కూడా రేపటి రోజు కొంతమేర మానసిక పరంగా ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉన్న మీ పనిలో మీరు గడుపుతారు. కుటుంబంతో సరైనటువంటి సమయాన్ని రేపటి రోజు కేటాయించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకొని ప్రయత్నిస్తారు. రేపటి రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా కనిపిస్తుంది. ధైర్యం కూడా తగ్గుముఖం పడుతుంది. ఒక్కోసారి మనం అనుకూలంగా అనిపించినప్పటికే ప్రతికూలత మనకు ఎదురైనప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏమీ చేయలేము కాబట్టి రేపటి రోజు తప్పకుండా మీరు దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అలాగే మనసు నిండా కూడా దైవనామస్మరణ చేసుకోండి. మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి. సమయానికి నిద్ర, మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ఉండటము, ధ్యానం చేసుకోవడము, అలాగే మంచి ఆలోచనలు చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం లాంటివి చేసుకోండి. ఇక మీరు ఎంత బిజీగా మీ పనిలో ఉన్నప్పుడు కూడా మీరు చేసేటువంటి పనులైతే పక్కన పెట్టలేరు. కానీ ఏంటంటే మీ ఆలోచన విధానం అంతా కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఆరోగ్యం మీద కాస్త దృష్టి సారించండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. లేదంటే వచ్చినటువంటి మీరు కష్టపడే రూపాయి కాస్త ఏంటంటే ఏదైనా కానీ ఒక అనారోగ్యం వస్తుందనుకోండి, మొత్తం కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. రేపటి రోజునైతే ఖచ్చితంగా మీకు మానసిక పరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కోసారి మనం అనుకున్నటువంటి పనులు అవ్వకపోవచ్చు. మరల తర్వాత ఆ పని అనేది పూర్తవుతుంది. ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికో లేదంటే మీకు ఇష్టమైన దేవుడు ఏ గుడికైనా వెళ్ళి కాసేపు దేవుని దర్శించుకొని కూర్చొని వచ్చినట్లయితే మీకంటే కూడా కాస్త ఏదైనా సరే అనుకూలంగా అయితే ఉంటుందండి.
ఈరోజు మనసుకు ప్రశాంతం అనేది మీరు అయినట్టుగా కూడా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ చిన్న చిన్న పనులు చేసుకుని సరిపోతుంది. అలాగే ఇంట్లో తప్పనిసరిగా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మనకు సక్సెస్ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుంది. అలాగే ఒక యాలుక్కాయ గాని, అలాగే ఏదైనా ఒక పువ్వు ఉన్నటువంటి లవంగం, కొంచెం దాల్చిన చెక్క, చెక్క ముక్కలు ఈ 3 కలిపి ఒక ప్యాకేజ్‌లో జేబులో కానివ్వండి, పర్సులో కానివ్వండి వేసుకొని వెళ్ళండి. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. అవి వేసుకొని వెళ్తే త్వరగా పూర్తవుతుంది. తర్వాత పని పూర్తి చేసినప్పుడు వాటిని ఒకసారి మీ తల చుట్టూ కూడా తిప్పేసుకొని 3 సార్లు తర్వాత ఊరు నుండి వచ్చేసి బయట పడేసి ఇంట్లోకి రండి. కాళ్ళు, చేయి కడుక్కున్నాక ఇంట్లోకి వచ్చేసేయండి. దాని ద్వారా మీకు ఏమైనా నెగెటివ్ ఎనర్జీ వస్తున్నా కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ బయటెళ్ళిపోతుంది. ఏదైనా చెడు గ్రహం ఉన్నా కూడా మీ మీద పని చేయకుండా ఉంటాయి. అలాగే మనం చేసినటువంటి పని మంచిగా పూర్తయి మనకు సక్సెస్ అనేది రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మొండి పనులనేవి మనకు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇటువంటి ఎక్కువగా కోర్టు చుట్టూ తిరగటము, ఇబ్బందులు రావటము, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవడము, ఇటువంటివన్నీ కూడా కొంతమేర తగ్గిపోతాయి. అలాగే ఎవరికైనా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడతాయి. కొన్ని కొన్ని విషయాల్లో రేపటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెలిసి తెలియక కొన్ని పనులు అనవసరంగా తలదాచుకోకండి. కొంచెం ఇబ్బందులు తెచ్చుకోకండి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించండి. మానసికంగా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండండి. ప్రెజర్ అవ్వకండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. మరి తెలుసునాకండి రాశి వారి యొక్క జాతక ఫలితాలను. మిథున రాశి వారికి మరి కొంతమందికి మన వీడియోస్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.